జకరియా ఎలిజబెతులు దేవుని ఎదుట వారు భక్తిగా బ్రతికారంట. వారు చేయవలసిన ప్రార్థనలు, యాచనలు, యాజక ధర్మము వారు నిర్వర్తిస్తూనే వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అలా చేస్తూ ఉండగా దేవుడు దర్శించాడు. హల్లెలూయా. నువ్వు భక్తి చేస్తూ ఉండగా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, నువ్వు నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉండగా, నువ్వు నమ్మకంగా దేవుని వెంబడిస్తూ ఉండగా, నువ్వు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉండగా ఒక రోజు వస్తుంది, దేవుడు నిన్ను దర్శించే రోజు అది. హల్లెలూయా. ఎప్పుడూ ఒకలాగా ఉండవండి. బహుశా అనుకోవచ్చు, ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా, ఒక రోజు వస్తుందంటే వస్తుంది, ఒక రోజు వస్తుంది. అ డే విల్ కమ్. ఒక బంగారు రోజు నీ జీవితంలో వస్తుంది. ఒక బంగారు అవకాశం నీ జీవితంలో వస్తుంది. ఆ రోజు వస్తాడు, దేవుడు వస్తాడు. ఆ రోజు దేవుడు చాలా స్పష్టంగా నీ పక్షంగా ఉన్నానని చూపించే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు నీకొకటే కాదు అర్థమయ్యేది దేవుడు నీ పక్షంగా ఉన్నాడని, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోద్ది ఏంటంటే వీరి పక్షంగా దేవుడు ఉన్నాడు, వీరి పక్షంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడని. హల్లెలూయా. మనం అనుకుంటే రహస్యంగా ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నానో, ఎంతగా నేను దేవునికి నా కానుకలు ఇచ్చి దేవుని ఘనపరుస్తున్నానో, ఎన్ని నిందలు దేవుని కొరకు భరిస్తున్నానో, ఎన్ని శోధనలు దేవుని కొరకు సహిస్తున్నానో. అయ్యో, నా జీవితంలో దేవుడు నన్ను దర్శించే రోజు ఇంతవరకు రాలేదే అని అనుకుంటున్నామేమో. వస్తుంది ఒక రోజు. ఆ డే విల్ కమ్. ఆ తారీఖు ఏంటో నేను చెప్పలేను, ఆ నెల ఏంటో నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలో ఆయన టైమింగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ డే విల్ ష్యూర్లీ కమ్. ఆ రోజు నీ కళ్ళు తెరిపిస్తాడు దేవుడు. ఏమనంటే, ఉన్నాను బిడ్డ, ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థనలు వేస్ట్ అవలా, ఇంతకాలం నువ్వు చేసిన భక్తి వ్యర్థం కాలేదు, ఇంతకాలం నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నేను మౌనంగా లేను అని చూపించే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా.